కలియుగంలో మనం ఎలాంటి మంచి పని చేయాలన్నా మనం చెయ్యలేం. దాదాపు 100% నేను ఇలా చేశానని చెప్పలేం. మీరు యాగం చేయడానికి నెయ్యి పట్టుకొస్తున్నారు, హోమాలు చేయడానికి నెయ్యి తెస్తున్నారు. ఆ నెయ్యి ఆవు నెయ్యో తెలియదు, ఇంకో దాని నెయ్యో తెలియదు. వాడు షాపు వాడిస్తే మనం తెస్తాం. నేను ఎవరిని విమర్శ చేయట్లేదు, చెబుతున్నా. అభిషేకానికి పాలు పట్టుకొస్తారు. ఆ పాలు ఆవు పాల గాడిద పాల మనకి తెలియదు. కనుక ఆవు పాలని తీసుకొస్తే అది గేదె పాలు అర్థం కాదు, గాడిద పాలు అర్థం కాదు. అమ్మేవాడిదే ఉంది, అన్నీ కలిపి అమ్ముతాడు. ఆ ప్యాకెట్ పాలు తీసుకొచ్చి మనం నమస్సోమాడచ రుద్రాడచ అని శివలింగం మీద పోసి 100 కోరికలు కోరుకుంటాం. అందుచేత ఎప్పుడైనా సరే ఒక పూజ చెయ్యాలన్నా కూడా కలియుగంలో సంపూర్ణమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు ఉండవు. ఇక మనకి దిక్కేది? మనం అందరం కోరికలు నెరవేరాలనుకుంటాం, చక్కగా బతకాలి అని అనుకుంటాం. ఆ సందర్భంలో చెప్పిన మాట నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే. ఓజీ, కలియుగంలో నువ్వేదీ చేయలేవు కనుక నీకు ఒక్కటే గుర్తు, నామస్మరణం చెయ్యి, నామస్మరణం చెయ్యి.